చేతకాని వాళ్ళ ఉండకయ్యా, చేతకానితనం అనే దాని మనస్సులోకి రానివ్వకయ్యా. అసలు నేనెందుకు పనికిరాను, నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ, తెలివితేటలు కూడా తక్కువ, ఏమిటో మా నాన్నకి ఇంతేట, మా మావయ్యకి అంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే. ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు. ముఖ్యంగా యువతరానికి చెబుతున్న 40 ఏళ్ల లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టే. ఈ దేనాన్ని మార్చుకుంటా, ఎన్ని దుర్వ్యసనాలున్నా నేను వదిలేస్తా, సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే. నీ ప్రయత్నం నువ్వు చేయి, భగవంతుడు నీ వెనకాల. చేతకాని వాళ్ళ ఉండకయ్యా, చేతకానితనం అనే దాని మనస్సులోకి రానివ్వకయ్యా. అసలు నేనెందుకు పనికిరాను, నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ, తెలివితేటలు కూడా తక్కువ, ఏమిటో మా నాన్నకి ఇంతేట, మా మావయ్యకి అంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే. ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు. ముఖ్యంగా యువతరానికి చెబుతున్న 40 ఏళ్ల లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టే. ఈ దేనాన్ని మార్చుకుంటా, ఎన్ని దుర్వ్యసనాలున్నా నేను వదిలేస్తా, సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే. నీ ప్రయత్నం నువ్వు చేయి, భగవంతుడు నీ వెనకాల. చేతకాని వాళ్ళ ఉండకయ్యా, చేతకానితనం అనే దాని మనస్సులోకి రానివ్వకయ్యా. అసలు నేనెందుకు పనికిరాను, నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ, తెలివితేటలు కూడా తక్కువ, ఏమిటో మా నాన్నకి ఇంతేట, మా మావయ్యకి అంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే. ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు. ముఖ్యంగా యువతరానికి చెబుతున్న 40 ఏళ్ల లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టే. ఈ దేనాన్ని మార్చుకుంటా, ఎన్ని దుర్వ్యసనాలున్నా నేను వదిలేస్తా, సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే. నీ ప్రయత్నం నువ్వు చేయి, భగవంతుడు నీ వెనకాల. చేతకాని వాళ్ళ ఉండకయ్యా, చేతకానితనం అనే దాని మనస్సులోకి రానివ్వకయ్యా. అసలు నేనెందుకు పనికిరాను, నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ, తెలివితేటలు కూడా తక్కువ, ఏమిటో మా నాన్నకి ఇంతేట, మా మావయ్యకి అంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే. ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు. ముఖ్యంగా యువతరానికి చెబుతున్న 40 ఏళ్ల లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టే. ఈ దేనాన్ని మార్చుకుంటా, ఎన్ని దుర్వ్యసనాలున్నా నేను వదిలేస్తా, సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంతే. నీ ప్రయత్నం